బట్టి ఎవరునో ఏడ్చివాడరు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యము మంచిగా మన కోసం మాట్లాడుతూ ఉన్నది. వ్యర్థమైన వాటిని బట్టి అందరూ కూడా సత్యమైన దాన్ని ఎవరు నమ్మరంట, మోసకరమైన మాటను బట్టి నమ్ముతారంట. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సత్యాన్ని వివరించిన వల్ల దేవుని మహిమ నీతో కూడా వచ్చుదురుగా. మనం సత్యాన్ని చెప్పం, ఎప్పుడు కూడా అబద్ధమైన దాన్నే మాట్లాడుతూ ఉంటాము, మోసకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటామే కానీ సత్యమైన దాన్ని మనం ఎప్పటికీ కూడా ఒప్పుకోమని ప్రభు చదివిస్తూ ఉన్నారు. ఇక్కడే చదివిన మాటని. దేవుని స్తోత్రం. ఇక్కడ మనము అర్థం చేసుకుంటే కొన్ని మన నోటు మాటను బట్టి కీడు తెచ్చుకుంటామని అర్థమవుతుంది. మన చేస్తున్న ఆ చేతి పనులను బట్టి మనము ఆ కీడు తెచ్చుకుంటామని అర్థమవుతుంది. ఎందుకంటే మన చేతి వ్రేళ్ళు కూడా మోసము చేస్తాయి అని ప్రభు చదివిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన దానిని పలకక మనము అబద్ధముల గురించి మాట్లాడుతూ ఉంటామంట. చదువు నాన్న, 3వ వచనాన్ని ఒకసారి చదువు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను. మన చేతులు రక్తము చేతను, మన వేళ్ళు దోషము చేత అపరితపరచబడి ఉన్నాయి అని వాక్యం చదివిస్తుందండి. నిజమే ప్రియ సహోదరి సోదరులు, ఈరోజు ఎంతమంది చేతులు ఆ రక్తంతో నిండి లేవు, ఎంతమంది వ్రేళ్ళు దోషముతో నిండిపోయి లేవు. హల్లెలూయా. మన ప్రభు నామమున నీతిమంతులుగా ఉండలేకపోతున్నాము. మోసకరమైన పనులు, వ్యర్థమైన ఆలోచన ద్వారా మరలా ప్రభుని సిలువుకు కొట్టేవారుగా ఉంటున్నాము. కిందకి చదివినాను అక్కడి నుండి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతైన మాటలు మనం అనుసరించలేకపోతున్నాము, నీతిగా ఆయన ప్రకటించలేకపోతున్నాము. మన పెదాలు అబద్ధాన్ని బట్టే మాట్లాడుచు ఉంది. ఎంతవరకు ఈ పెదాలు అబద్ధము కోసం పరితపిస్తాయే కానీ నీతైన దాని కోసం అనుసరించలేదని ఈరోజు ఈ జీవ గ్రంథం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరి సోదరుడా, కింద చదువునానా. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు. దేవుని స్తోత్రం. అసలు నీతి కోసం ఎవరు సాక్ష్యం పలుకురు, అబద్ధాని కోసమే, మోసకరమైన దానికోసమే. ఇక్కడ యేసు ప్రభులు వారు చదివిస్తూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు నీతి కొరకు పరితపించాలి. దేవుని స్తోత్రం. నీతిని బట్టి నువ్వు మాట్లాడాలి. నీ చేతి వేరేలు ఇదిగో ఎప్పుడైతే నీ ఆ చేతిలో రక్తంతో నిండి ఉన్నాయో అది శాపములకు వెళ్ళిపోతుంది. నీవేస్తని ఎంబడించే వ్యక్తివైతే, నీవేస్తని రక్తంలో కడగబడిన వ్యక్తివైతే ఆయన కోసం నిజమైన తీర్పులను నిలబడుదురుగాక. దేవుని స్తోత్రం. అన్యాయం కోసం కదండి, న్యాయమైన తీర్పు కోసం ఎదురు చూపించుకోవడానికి. మనం ఎప్పుడైతే ఆ న్యాయమైన తీర్పు కోసం ఎదురు చూస్తామో ప్రభు సన్నిధి మనతో కూడా వచ్చేదురుగాక. చాలామంది కూడా దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు. ఎందుకంటే అన్ని విషయంలో ముందుగా ఉంటాం కానీ దేవుని విషయంలో ముందుగా ఉండము. దేవుని విషయంలో ముందడుగు వేయము. అరే 8:30 గంటలు లేదంటే 9 గంటలు, ఇప్పుడు టైం 11:30 అవుతుంది, నేను మరలా ఏరే ప్రదేశానికి వెళ్ళాలి. పాటలు పాడి 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 మా పిల్లలైనా సరే 11ంటికి ఆ మందిరంలో అడిగి పెట్టేది. దేవుని స్తోత్రం. భయము లేని భక్తి అలా ఉండవద్దని అనేక మార్లు చెప్తూ ఉన్నాను. భయపడుతూ దేవుని ఆరాధించినప్పుడు దేవుని మహిమ చూస్తుందిరుగాక. ఉన్నది 2-3 మనం టయ్యానికి మందిరంలో అడిగి పెట్టము. అంటే ఆమె అనేటప్పుడు వెళ్దాం, పాటలు అయ్యేకి వెళ్దాం, వాక్యం అయ్యేకి వెళ్దాం, ఆసక్తి చూపించాలి. ఇలా పండుగ అంటే ప్రత్యేకత ఏమన్నా ఉందా మన గుడారంలో? ముందు మందిరం చూసుకుని ఏ పనైనా సరే ఇంటిలో
చూసుకోవాలి. చూడండి, బయట పని ఉంది అంటే ఎక్కడ పని అక్కడే పెట్టేసి త్వరగా పరిగెడతాము. దానికంటే ముఖ్యమైనది నా యేసయ్య పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలము గడిచిపోయినా కానీ మళ్ళా అది తిరిగి రావాలంటే అది సాధ్యపడేది కాదండి. సమయం అనగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇంకో మాట చదివి నేను ముగించేస్తున్నాను త్వరగా. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. దేవుని స్తోత్రం. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు మాట్లాడుదురు. దేవుని స్తోత్రం. లేమంట వాటి వారు మనం మోసం మాటలు మాట్లాడతలేదా? వ్యర్థమైన వాటిని నమ్మటం లేదా? దేవుని స్తోత్రం. ఎందుకంటే వ్యర్థమైన వాటిని విడిచి దేవుని వైపుకు చూసిన విడల మన కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక, మన కుటుంబాలు దీవించబడుదురుగాక. ఈ కొద్ది మాటల ప్రభు దీవించబడుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకొని తరలి వచ్చినట్లయితే మిక్కిలి పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహోగరుడ, నీ ఘనమైన నామాన్ని, కిలివైన నామానికి, అది శ్రేష్టమైన నామాన్ని బడి స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడడానికి వందనాలు. నీ మధురమైన మాటలకి కొట్లాది కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. ఇంకా నా తండ్రి, మేము వెళ్తున్న ప్రయాణంలో కూడా జరగబోయే కార్యక్రమంలో తోడుగా ఉన్న సాంఖ్యమని నజరుడనే యేసు నామమున పెట్టడానికి వేడుకున్నాం తండ్రి.